మన ఓన్ ఇమ్యూనిటీ సిస్టమ్, మన సిస్టంలో ఉన్న ఆర్గన్స్ని అటాక్ చేయడం అనేది ఇట్స్ వెరీ స్కేరీ అండ్ ఆల్సో లైక్ అ వెరీ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ కదా. మనం అందరము ఇమ్యూన్ సిస్టమ్ని సరిగ్గా ట్రైన్ చేయట్లేదు. సో దాంతో అది రాంగ్గా ట్రైన్ అయిపోతుంది. ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ ఏం చూస్తున్నారు ఎక్కువగా? నెంబర్ 1 హషిమోటోస్ థైరాయిడైటిస్. నెంబర్ 2 నాన్ స్పెసిఫిక్ లో ఇంక్రీజ్ ఇన్ ANA టైటర్స్ అండ్ ఆల్సో రుమటాయిడ్ ఆర్థరైటిస్. అసలు రివర్స్ చేసుకోవచ్చా ఆటో ఇమ్యూనిటీ ఉందని తెలిసిన తర్వాత? రివర్స్ చేయడం ఇంపాసిబుల్, బట్ సమ్ టైమ్స్ ఒకేషనలీ ఇట్స్ రివర్సబుల్. ఇప్పుడు మీరు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు కదా, ఫెటీగ్ కానీ స్లీప్ సరిగ్గా ఉండకపోవడం కానీ. కొంతమందికి అసలు సిమ్టమ్సే ఉండవు, కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉంటాయి. ఎలాగా లో ఎనర్జీ, కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, మూడ్ బాగాలేకపోవడము, స్లీప్ ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్, ఇలాగా. మెన్లో యాక్చువల్లీ ఎక్కువ ఆటోఇమ్యూన్ డిసీజెస్ చూడం. రీసెంట్ పాస్ట్ ఇయర్స్ కోవిడ్ వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ నోటీసింగ్ ద న్యూ కైండ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వి ఆర్ సీయింగ్. 1 వైరల్ ట్రిగర్, 2 లీకీ గట్. ఇమ్యూనిటీ సప్రెషన్ చేసుకోవడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ ఏమి రావచ్చు? కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కుడ్ బి బ్లడ్ లో సెల్ లైన్స్ తగ్గిపోవడం కానీ, స్కిన్ ఇష్యూస్ రావడం కానీ, హైపర్ సెన్సిటివిటీ కానీ, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉండడం కానీ, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. దీస్ ఆర్ ద 3 రీజన్స్ వై వీ మే డెవలప్ ఆటోఇమ్యూనిటీ. ఒకటి వచ్చేసి లీకీ గట్ రావడం. సెకండ్ థింగ్, బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోకపోతే దట్ కెన్ ఆల్సో సెట్ ద స్టేజ్. థర్డ్ థింగ్, సేమ్ స్ట్రెస్ మెన్ కూడా తీసుకుంటారు, ఉమెన్ కూడా తీసుకుంటారు. ఆటో ఇమ్యూనిటీ ఉమెన్లోనే ఎక్కువ చూస్తుంటాం. అందుకు ఆటో ఇమ్యూనిటీ రిలేటెడ్ నాకే పర్సనల్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య చూస్తే చాలామంది ఉమెన్లో ఆటో ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసే ముందు, ఐ నో దట్ మీకు కూడా ఆటో ఇమ్యూనిటీ ఉంది పాస్ట్లో అండ్ you've been able to manage it very well. సో మీ స్టోరీ షేర్ చేసుకుంటే ఐ థింక్ వ్యూవర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవాళ నేను ఫాలో అవుతున్న చాలా వరకు లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, న్యూట్రిషనల్ చేంజెస్ కానీ నేను ఈ లాస్ట్ 7-8 ఇయర్స్లో స్టార్ట్ చేసినవే. అంతకుముందు నాకు పర్సనల్గా న్యూట్రిషన్ పైన ఎక్కువ ఎక్స్పీరియన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ పైన ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. అన్లెస్ వెన్ ఐ వెంట్ త్రూ మై ఓన్ పర్సనల్ స్టోరీ. లైక్ 20sలో ఉన్నప్పుడు ఎవ్రీ విమెన్ రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నప్పుడు, లైక్ కన్సెప్షన్స్ టైంలో, పోస్ట్ పార్టమ్ టైంలో కొన్ని హెల్త్ ఛాలెంజెస్ ఉంటాయి. నాకు అలాగే బిట్వీన్ మై ప్రెగ్నెన్సీస్ నాకు కూడా హెల్త్ ఛాలెంజెస్ ఉండినాయి. అంటే ఇన్ డిఫరెంట్ వేస్. అంటే డెలివరీస్ తర్వాత మైగ్రేన్స్ రావడము, ఇలాంటివి. కానీ వన్ వియర్డ్ థింగ్ వాట్ హ్యాపెండ్ వాజ్, ఇన్ బిట్వీన్ ఐ హ్యాడ్ వన్ మిస్కన్సెప్షన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అది చేస్తున్నప్పుడు ఐ వెంట్ త్రూ స్ట్రెస్, లాట్ ఆఫ్ స్ట్రెస్. ఎందుకంటే డ్యూరింగ్ దట్ టైమ్ ఐ వాజ్ మ్యారీడ్, ఐ హ్యాడ్ అ కిడ్ అండ్ ఐ హ్యాడ్ నైట్ డ్యూటీస్. పెద్ద స్లీప్ రెగ్యులర్గా పడుకోవడం అనేది ఏం లేదు, నైట్ డ్యూటీస్కి వెళ్ళడం, ఇలా అంతా. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నాకు తెలియకుండానే ఐ అక్యుములేటెడ్ లాట్ ఆఫ్ అన్హెల్దీ థింగ్స్ ఇన్ మై బాడీ. సో దాని తర్వాత ఇట్ కుడ్ షో ద ఎఫెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ దట్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ టైమ్. దిస్ ఈజ్ అరౌండ్ 2013 ఆర్ సో. ఆ టైంలో ఐ స్టిల్ రిమెంబర్ టిల్ నౌ. నాకు ఊరికే సిక్ అవుతున్నప్పుడు మై ఇమ్యూన్ సిస్టమ్ వాజ్ డౌన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఆ టైంలో మాకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు, జనరల్ మెడిసిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో నేను ఇలా లీవ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన చెప్పేవాళ్ళు, ఐ థింక్ డాక్టర్ సమత యూ నీడ్ టు లుక్ ఫర్ అ గుడ్ ఫిజిషియన్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నారు. నాకు ఆ రోజు ఇంకా గుర్తుంది. లేటర్ ఐ రియలైజ్డ్ ఐ షుడ్ బికమ్ అ బెటర్ ఫిజిషియన్ ఇఫ్ ఐ డోంట్ ట్రీట్ మై సెల్ఫ్. నేను ఎలా ట్రీట్ చేస్తాను అని. సో దోస్ థింగ్స్ హ్యాపెన్. తర్వాత ఐ రియలైజ్డ్ మై స్లీప్ ఈజ్ ఎఫెక్టింగ్ మీ. ఎందుకంటే నాకు నైట్ డ్యూటీస్ చేసిన నెక్స్ట్ డే చాలా యాంగ్షియస్గా, ఇరిటేబుల్గా ఉండేదాన్ని. ఐ వాజ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్, సమత 2.0 లాగా. దెన్ దాని తర్వాత మైగ్రేన్స్ రావడము అండ్ ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెండ్. దాని తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకోవడము. దాని తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ANA అనేది మైల్డ్గా పాజిటివ్ వచ్చింది ఆ టైంలో. సో లో టైటర్స్ ఉండినాయి, లో నెంబర్స్. సో మొత్తానికి ఆటో ఇమ్యూనిటీ కైండ్ ఆఫ్ ఫెనామినన్ వాజ్ గోయింగ్ ఆన్. రెగ్యులర్గా మైగ్రేన్స్ రావడము, ఫెటీగ్, ఇరిటబిలిటీ, మూడ్ కంపోజ్డ్గా లేకపోవడం. ఈవినింగ్ మర్చిపోండి, మధ్యాహ్నం అయ్యేసరికి నాకు ఫెటీగ్ అనిపించడము. ఏదైనా కార్బోహైడ్రేట్ రిచ్ మీల్ తిన్నప్పుడు వెంటనే నిద్ర వచ్చేయడం. ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వెంట్ త్రూ. తర్వాత ఐ రియలైజ్డ్ నేను ఎవ్రీడే నేను హెడేక్ ఒక పిల్ వేసుకోవాలని నాకు లేదు, ఐ నీడ్ టు సార్ట్ దిస్ అవుట్ అని. ఆ టైంలో ఐ లిటిల్ డీప్ డౌన్ కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో ఐ అండర్స్టూడ్ చాలా వరకు లైఫ్ స్టైల్ నేను ఫాలో అవుతున్నది ఆ టైంలో ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ మై హెల్త్. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఇంక్లూడింగ్ మోర్ ప్రోటీన్ ఇన్ మై మీల్. నాకు వెజిటేబుల్స్ అంటే అసలు ఇష్టమే ఉండేవి కాదు. సో అప్పుడు ఐ స్టార్టెడ్ ఇంక్లూడింగ్ వెజిటేబుల్స్ స్లోగా. అంటే
ప్రతి మీల్లో వెజిటబుల్స్ ఉండాలి అని చూసుకోవడం, అట్లీస్ట్ ప్రతి మీల్లో ఒక ప్రోటీన్ సోర్స్ ఉండాలని చూసుకోవడం, ఇలాంటి చేంజెస్ చేసుకున్నాను. తర్వాత నేను న్యూట్రిషనల్ అనాలిసిస్ చేసినప్పుడు నా వైటమిన్స్ అన్నీలో ఐ స్టిల్ రిమెంబర్ మై వైటమిన్ డి వాజ్ అండర్ 10. ఆ టైంలో సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చేది. నాకు స్టెప్స్ చూస్తే భయం వేసేది. అంటే ఇప్పుడు ఆ ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ తీసుకుంటే నాకు మళ్ళీ పెయిన్స్ వస్తాయి లెగ్స్లో అనేది ఉండేది. హెయిర్ ఫాల్, సివియర్ హెయిర్ ఫాల్ ఐ హ్యాడ్. సో ఇవి ఉండేవి. దెన్ ఐ రియలైజ్డ్ విటమిన్ డిఏ కాదు, చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి నాకు అని. తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ న్యూట్రిషనల్ చేంజెస్, కరెక్షన్స్ చేసుకున్నాను. నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకున్నాను. స్లోగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మైగ్రేన్స్ రావడం తగ్గినాయి. ఓకే. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్ మై సెల్ఫ్. సో నాకు ఎక్స్ట్రా వెయిట్, పోస్ట్ పార్టమ్ వెయిట్ ఏదైతే ఉండిందో, నేను ఏమీ ఎక్సర్సైజ్ చేయలేదు, ఏం చేయలేదు, ఉట్టి న్యూట్రిషనల్ చేంజెస్ చేసుకున్నాను. ఐ షెడ్ మోర్ దాన్ 8 kgs ఆ టైంలో వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. కానీ నేను చేసిన చేంజెస్ ఏంటి, ప్రతి మీల్లో ప్రోటీన్ పెట్టుకున్నాను, కొంచెం వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను, జంక్ తినడం, స్వీట్స్ తినడం ఆపేసాను అప్పుడు. ఓకే. అంతే. ఐ ఫెల్ట్ బెటర్, ఐ షెడ్ వెయిట్, ఐ హ్యాడ్ గుడ్ ఎనర్జీ, మై మూడ్ వాజ్ మోర్ స్టేబుల్. దెన్ ఐ రియలైజ్డ్ ఆ టైంలో ఐ స్టార్టెడ్ సీయింగ్ లాట్ ఆఫ్ విమెన్ విత్ సేమ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫైబ్రోమయాల్జియా కానీ, అలాగే ఓవర్ వెయిట్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ ఫాగ్ కానీ, మైగ్రేన్స్ కానీ, ఇలా నేను చాలా చూశాను. నేను ఇంత చేంజెస్ చేసుకోగలిగాను, there's much more to it అని. then I did other certifications to understand more. metabolic medicine నేర్చుకోవడము, functional medicine నేర్చుకోవడము, how lifestyle, stress management, nutritional changes can actually bring good changes అనేది నేను చూసి నేర్చుకొని తర్వాత చిన్నగా క్లయింట్స్లో చేంజెస్ చూడడము. సో దట్స్ హౌ జర్నీ బిగాన్. మీరు ఈ చేంజెస్ చేసినప్పుడు యువర్ ఏఎన్ఏ ప్రొఫైల్ ఆల్సో గాట్ బెటర్. ఇలా చేంజెస్ చేసిన తర్వాత నా ఏఎన్ఏ టైటర్స్ లో పాజిటివ్ ఉండేవి, అది తర్వాత నెగిటివ్ అయిపోయింది నాకు. ఓకే. ఇప్పుడు మీరు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు కదా, ఫెటీగ్ కానీ, స్లీప్ సరిగ్గా ఉండకపోవడం కానీ, ఇన్ జనరల్ ఆటో ఇమ్యూనిటీలో అవి ప్రీ సిమ్టమ్స్ అనుకోవచ్చా? ఆటో ఇమ్యూనిటీ సిమ్టమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి అసలు సిమ్టమ్సే ఉండవు. మైల్డ్ పాజిటివ్ బాడీలో ఉంటే సమ్టైమ్స్ సిమ్టమ్స్ ఆర్ నాట్ దేర్. కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉంటాయి, ఎలాగా లో ఎనర్జీ, కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, మూడ్ బాగాలేకపోవడము, స్లీప్ ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్, ఇలాగా. ఆటో ఇమ్యూనిటీ బాడీలో సివియర్ అన్నప్పుడు దెన్ ఇట్ విల్ టేక్ అ ఫామ్. చాలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. సో ఇట్ విల్ టేక్ వన్ ఆఫ్ ద ఫామ్. అప్పుడు ఆ ఆటో ఇమ్యూనిటీ డిసీజ్లో ఆ ఆర్గన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయితే ఆ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అనుకోండి, ఫేస్లో స్కిన్ పైన చేంజెస్ ఉంటాయి, జాయింట్లో చేంజెస్ ఉంటాయి, స్కిన్ ఇష్యూస్లో చేంజెస్ ఉంటాయి, అలాగే బ్లడ్ టెస్ట్లో చేంజెస్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా నెంబర్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. కొన్ని ఓన్లీ డైజెస్టివ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి, కొన్ని ఓన్లీ స్కిన్ ఎఫెక్ట్ చేస్తాయి, కొన్ని ఓన్లీ థైరాయిడ్ని ఎఫెక్ట్ చేస్తాయి, కొన్ని మేజర్ ఇంటర్నల్ బాడీ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఆటోఇమ్యూనిటీ, వెరీ ఎర్లీ స్టేజ్ నో సిమ్టమ్స్ నుండి కొన్ని సిమ్టమ్స్ నుండి మేజర్ ఆర్గన్ సిమ్టమ్స్ వరకు ఏవన్నా ఉండొచ్చు. సో అంటే ఈ మోస్ట్ కామన్ ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ గురించి మాట్లాడే ముందు సమ్త వై ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ప్రీ సిమ్టమ్స్ ఇస్, నేను కూడా నాకు ఏం సిమ్టమ్స్ లేవు, రైట్, బట్ చాలా ర్యాండమ్గా మనం టెస్ట్ చేసినప్పుడు ఆటో ఇమ్యూనిటీ ఇన్ థైరాయిడ్ ఉందని తెలిసింది. వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అగైన్ ఇస్, ఏవైనా మనం ఇవి నార్మల్ సిమ్టమ్సే కదా, ఇది నార్మలే కదా, ఫెటీగ్ ఉంది నార్మలే కదా అని చెప్పి నార్మలైజ్ చేసేస్తాము. అట్లాంటి సిమ్టమ్స్ ఏవి మైండ్లో పెట్టుకోవాలి? ఆటో ఇమ్యూనిటీ టెస్టింగ్ వరకు కూడా వెళ్ళాలంటే ఏదో ఒక సిమ్టమ్స్ ఉండాలి కదా. సో అందుకని చెప్పి ఇట్లా నార్మలైజ్ చేసేసిన సిమ్టమ్స్ ఏమైనా చెప్తే ఐ థింక్ ఆటో ఇమ్యూనిటీ ఉందని తెలియని వ్యూవర్స్కి కూడా ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. నా రిక్వెస్ట్ ఏంటంటే సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే చాలా వరకు సిమ్టమ్స్ రాకముందే బాడీలో చేంజెస్ ఉన్నప్పుడు మనం చేంజెస్ తీసుకొస్తే ఆ బ్లడ్ టెస్ట్లో కూడా చేంజెస్ అయిపోతాయి ఈవెన్ బిఫోర్ సిమ్టమ్స్ డెవలప్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎనీబడి హూ ఈజ్ మోర్ దాన్ 25 years or more than 30 years, ఆ ఆటోఇమ్యూన్ బేస్ లైన్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కానీ బేస్ లైన్ ఆటోఇమ్యూన్ టెస్ట్లు కానీ చేసుకోవాలి. ఎందుకంటే ఐ వాస్ టెల్లింగ్ ఎర్లీ ఆటోఇమ్యూనిటీలో యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు చేంజెస్ సిమ్టమ్సే ఉండవు. సో వై డూ వీ వాంట్ టు వెయిట్ ఫర్ సిమ్టమ్స్? ఇంకోటి, ఈ టైంలో మోడర్న్ టైమ్స్లో ఇంతకుముందు ఇన్ఫెక్షస్ డిసీజెస్ ప్రాబ్లం ఉండేది మనకి, తర్వాత యాంటీబయోటిక్స్ వచ్చాయి. ఇప్పుడు మోడర్న్ డేలో గట్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి.
కరెక్ట్. సో అవి ఉన్నప్పుడు వెన్ వీ నోట్ సర్టన్ అవేర్నెస్ ఇస్ దేర్, ఈ డిసీజెస్కి రిస్క్ ఎక్కువ ఉంది అన్నప్పుడు దెన్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఇమ్యూన్ సిస్టమ్ని కూడా అసెస్ చేయాలి. జనరల్గా అందరూ వైటమిన్స్ టెస్ట్ చేసుకుంటారా D-B12 ప్రివెంటివ్ హెల్త్ చెక్లో, ఎందుకు లో ఉంటే కరెక్ట్ చేసుకుందాం, విల్ ఫీల్ బెటర్ అని. అలాగే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా మనం టెస్ట్ చేసుకోవాలి, లైక్ HSCRP కానీ, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ, అలాగే బేస్ లైన్ ANA కానీ, ఇవి చేసుకోవాలి. అలాగే థైరాయిడ్ యాంటీబాడీస్ కానీ. ఓకే. సో ఇవి చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. ఓకే ఓకే ఇవి ఫైన్, అట్లీస్ట్ రెగ్యులర్గా చేసుకోలేకపోయారు, దెన్ అట్లీస్ట్ నేను చెప్పే సిమ్టమ్ లిస్ట్ ఉంటే కంపల్సరీ చేసుకోవాలి. ఫెటీగ్ ఉన్నప్పుడు, బ్రెయిన్ ఫాగ్ ఉన్నప్పుడు, ఫ్రీక్వెంట్ మైగ్రేన్స్ ఉన్నప్పుడు, మార్నింగ్ లేవగానే జాయింట్స్ స్టిఫ్ అవుతున్నాయి అన్నప్పుడు, అలాగే సివియర్ గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు అందరూ టెస్ట్ చేసుకోవాలి, ప్రోయాక్టివ్గా టెస్ట్ చేసుకోవాలి. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు చాలా రకాల ఆటోఇమ్యూనిటీ డిసీజెస్ ఉన్నాయి అన్నారు కదా. ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్, మీ ప్రాక్టీస్లో ఒక టాప్ 5 మోస్ట్ కామన్ ఆటోఇమ్యూనిటీ డిసీజెస్ ఏం చూస్తున్నారు ఎక్కువగా? నెంబర్ 1 హషిమోటోస్ థైరాయిడైటిస్. ఓకే. నెంబర్ 2 నాన్ స్పెసిఫిక్ లో ఇంక్రీజ్ ఇన్ ANA టైటర్స్, అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, CRP హై ఉంటుంది, ANA పాజిటివ్ ఉంటారు, లోవర్ ఎండ్ ఉంటారు, నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి, కానీ ఏ డిసీజ్ బకెట్లోనూ పడవు. సో నాన్ స్పెసిఫిక్ ఆటోఇమ్యూనిటీ. అండ్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటే థైరాయిడ్ రిలేటెడ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. అండ్ ఆల్సో రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే. ఇవి టాప్ 3గా మనం చూస్తూ ఉంటాం. హషిమోటో థైరాయిడైటిస్, దీనికి సిమ్టమ్స్ వేరే ఆటోఇమ్యూనిటీకి కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటాయా? హషిమోటోస్ థైరాయిడైటిస్ ఏంటి అంటే యాంటీబాడీస్ స్పెసిఫిక్గా థైరాయిడ్లో ఉండే సెల్స్ని అటాక్ చేయడం. యాంటీ థైరోగ్లోబులిన్ యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీ TPO యాంటీబాడీస్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ సెల్స్ని టార్గెట్ చేస్తూ, థైరాయిడ్లోనే డిఫరెంట్ సెల్స్ని టార్గెట్ చేస్తూ యాంటీబాడీస్ ఉంటాయి. వీళ్ళకి సిమ్టమ్స్ ఏంటి అంటే చాలా వరకు థైరాయిడ్ గ్లాండ్ డెస్ట్రాయ్ అయ్యే వరకు కూడా థైరాయిడ్లో ఉండే సిమ్టమ్స్ రావు, చాలా రోజుల తర్వాత వస్తాయి. అందుకే అన్నాను వెయిట్ చేయకుండా, సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా టెస్ట్ చేసుకోవాలి అని. ఓకే. సో సిమ్టమ్స్ ఎనీ థైరాయిడ్ తక్కువ అయ్యే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉంటాయి అవే ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ గెయిన్ అవ్వడము, మెటబాలిజం తగ్గడము, లో ఎనర్జీ అనిపించడము, కాన్స్టిపేటెడ్గా ఫీల్ అవ్వడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, ఇలాంటివి. అంటే మన ఓన్ ఇమ్యూనిటీ సిస్టము మన సిస్టంలో ఉన్న ఆర్గన్స్ని అటాక్ చేయడం అనేది ఇట్స్ బోత్ వెరీ స్కేరీ అండ్ ఆల్సో లైక్ అ వెరీ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ కదా. అసలు వై ఎగ్జాక్ట్లీ డస్ ఆర్ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే అది అటాక్ చేయాలి అని చెప్పి ట్రిగర్ ఏమైనా ఉంటుందా స్పెసిఫిక్గా? సో బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ మనం అందరము ఇమ్యూన్ సిస్టమ్ని సరిగ్గా ట్రైన్ చేయట్లేదు, సరిగ్గా మెయింటైన్ చేసుకోవట్లేదు. సో దాంతో అది రాంగ్గా ట్రైన్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద 3 మేజర్ థింగ్స్. ఒకటి వచ్చేసి లీకీ గట్ రావడం. లీకీ గట్ అంటే బేసికలీ గట్కి ఇవ్వాల్సిన ఫుడ్స్ కాకుండా ఏవైనా ఎక్స్టర్నల్ థింగ్స్ ఇచ్చినప్పుడు అది ఫుడ్గా అది ఐడెంటిఫై చేయనప్పుడు ఇట్ స్టార్ట్స్ లీకీనెస్. అంటే ఏంటి, జనరలీ ఏవైనా బ్యాక్టీరియల్ టాక్సిన్స్ కానీ, ఏవైనా ఫుడ్ లాగా ఐడెంటిఫై చేయండి కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ GMOs జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ, లేకపోతే ఏవైనా హెవీ మెటల్తో ఇంటాక్సికేట్ అయిన ఫుడ్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదా లాట్ ఆఫ్ డైరీ గ్లూటన్ తీసుకున్నప్పుడు కానీ, లాట్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కానీ, సో ఇలాంటి ఆర్ టూ మెనీ యాంటీబయోటిక్స్ తీసుకునే వాళ్ళు కానీ, లేకపోతే లాట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కానీ, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ తీసుకున్నప్పుడు మెయిన్ ఏంటి, గట్ అంటే అందరూ ఏదో డైజెస్ట్ అయిపోతుంది, ఎక్స్క్రీట్ అయిపోతుంది, డైజెస్టివ్ సిస్టమ్ అనే చూస్తాం. కానీ 80% ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ అక్కడ నుండే రిలే అవుతుంది, గట్ నుండే, బికాస్ ఆఫ్ ద లింఫాయిడ్ టిష్యూ గట్లో ఉండేది. సో మనం ఇచ్చే ఫీడ్ గట్కి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని గట్కి ఇస్తున్నప్పుడు అది ప్రొటెక్ట్ చేయకుండా మనల్ని లీకీనెస్ డెవలప్ అవుతుంది, మైల్డ్ పోర్స్ అని చెప్పొచ్చు. సో అక్కడ నుండి ఇఫ్ ద బ్యాక్టీరియల్ టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవాల్సినవి లోపలికి లీక్ అయినప్పుడు దెన్ క్రాస్ రియాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. సో లీకీ గట్ ఇస్ ద టాప్ ప్రాబ్లం. సెకండ్ టాప్ ప్రాబ్లం ఏంటి అంటే, సో గట్ బేసికలీ సెక్యూరిటీ గార్డ్ లాగా అనమాట. మాల్లోకి ఎంట్రీ అవుతూ ఉంటే బ్యాడ్జెస్ అన్ని చెక్ చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే అలౌ చేయడము, లేదంటే అక్కడ ఎలిమినేట్ చేయడం చేయాలి. సో లీకీ గట్ వచ్చినప్పుడు ఆ స్క్రీనింగ్ దెబ్బతింటుంది. ఓకే. సో బై మిస్టేక్ నాన్ మెంబర్స్ కూడా ఎంటర్ అయిపోవడం. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకి హయ్యర్ సిస్టమ్స్ ఉంటాయి, అక్కడ ఎంట్రీ వచ్చినా మళ్ళీ సెకండ్ రిలే స్టేషన్ ఉంటుంది. మనకి T రెగ్యులేటరీ సెల్స్ అని ఉంటాయి. ఓకే.
అవేంటి అంటే ఏమన్నా రాంగ్గా జరిగినా అక్కడ కరెక్షన్స్ జరుగుతాయి. బాడీని మళ్ళీ కామ్ డౌన్ చేసేస్తుంది టీ రెగ్యులేటరీ సెల్స్ అని. సెకండ్ లెవెల్ చెక్ కూడా టీ రెగ్యులేటరీ సెల్స్ కూడా దెబ్బతిన్నప్పుడు మళ్ళీ అక్కడ ఆటోఇమ్యూనిటీ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ థింగ్, బ్యాక్టీరియల్ టాక్సిన్స్ అంటాం, ఎల్పిఎస్ అంటాం. అంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోకపోతే, లో ఇన్ఫెక్షన్ బాడీలో లింగర్ అవుతూ ఉంటే దట్ కెన్ ఆల్సో సెట్ ద స్టేజ్. ఓకే. So these are the 3 reasons why we may develop autoimmunity. Best part is we can retrain the brain. We can start eliminating things that are causing leaky gut. మళ్ళీ మనం టీ రెగ్యులేటరీ సెల్స్ని రీట్రైన్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు ఇట్ నీడ్ నాట్ బి ఇన్ఫెక్షన్, ఫ్రీక్వెంట్ స్ట్రెస్సర్స్ వస్తున్నప్పుడు ఆ స్ట్రెస్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తుంది బాడీ. మళ్ళీ బేస్ లైన్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ రెడీ అవ్వాలి. మళ్ళీ ఏదైనా స్ట్రెస్ రావచ్చు, వీడికి నేను రీట్రైన్ చేసుకోవాలి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ ఆ స్ట్రెస్సర్ అనేది బేస్ లైన్కి రాకపోతే కంప్లీట్గా ఎప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివేటెడ్గా ఉంటే దానివల్ల ఆటోఇమ్యూనిటీలోకి వెళ్ళిపోతుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ వీ ఆల్ రీట్రైన్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్స్ టు బేస్ లైన్. అది ఎలాగా? హెచ్ఆర్వి ట్రైనింగ్ అంటాము, లేకపోతే స్ట్రెస్ రెసిలియన్స్ ట్రైనింగ్ అంటాము, హెచ్పిఏ యాక్సెస్ ట్రైనింగ్ అంటాము. బేసికలీ ఆ బ్రీదింగ్ టెక్నిక్స్ వల్ల బాడీకి మళ్ళీ ట్రైన్ చేయడం. షీఈస్ బ్రీదింగ్ ఎట్ అ సర్టన్ రేట్, అటాక్ వెళ్ళిపోయింది, అటాక్ తగ్గిపోయింది, వీ నీడ్ టు గెట్ బ్యాక్, సెక్యూరిటీని తగ్గించేయాలి. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రీట్రైనింగ్ ఆల్ ఆఫ్ అస్ రిక్వైర్. ఓకే. సో ఇన్ఫెక్షన్స్ వస్తే ఎంత ఎఫెక్ట్ అయితే ఉంటుందో, మనం స్ట్రెస్ఫుల్ లైఫ్స్ లీడ్ చేయడం వల్ల కూడా ఆటోఇమ్యూనిటీకి అంతే ఎఫెక్ట్ ఉంటుంది. బట్ సేమ్ స్ట్రెస్ మెన్ కూడా తీసుకుంటారు, ఉమెన్ కూడా తీసుకుంటారు. బట్ ఆటోఇమ్యూనిటీ ఉమెన్లోనే ఎక్కువ చూస్తుంటాం. ఎందుకు? జనరల్గా మనకి ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ కదా, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్. అందులో ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ విమెన్ని కామ్గా ఉంచుతాయి. But they are on the lower end for us. Okay. And they come only in half part of the cycle for us. So that is the problem. So only half times a month మనకి ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, బికాస్ బాడీ అట్ దట్ టైమ్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ కన్సెప్షన్, ప్రిపేరింగ్ ఫర్ టు బేబీ రెడీ అవ్వచ్చు. సో బేబీని హార్బర్ చేయాలి. ఆ టైంలో ప్రొజెస్ట్రాన్ పెరుగుతుంది. ఆ టైంలో విమెన్ ఆర్ మోర్ కామర్. సో ప్రొజెస్ట్రాన్ ఈజ్ అ కామింగ్ హార్మోన్ అలాంగ్ విత్ టెస్టోస్టెరాన్. కానీ అది ఓన్లీ హాఫ్ టైమ్స్ మంతే పెరుగుతుంది. సో అందుకని విమెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, కానీ మోర్ ప్రోన్ టు ఆటోఇమ్యూనిటీ కూడా. ఓకే. ఇప్పుడు వేరే ఇంకొక రెండు టాప్ ఆటోఇమ్యూనిటీ కండిషన్స్ అనుకున్నాం కదా, నాన్ స్పెసిఫిక్ ఒకటి, ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ టాప్ 3 కూడా మెన్లో ఉమెన్లో డిఫరెంట్ ఉంటాయా, లేదంటే లైక్ ఇస్ ఇట్ లైక్ కామన్ అక్రాస్? మెన్లో చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ చూస్తాం. మెన్లో యాక్చువల్లీ ఎక్కువ ఆటోఇమ్యూన్ డిసీజెస్ చూడం. కానీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇయర్స్ కోవిడ్ వచ్చిన తర్వాత we started noticing new kind of autoimmune diseases in men. Autoimmune pancreatic disease చూస్తున్నాము, autoimmune hepatitis చూస్తున్నాము, autoimmune lymphoid tissues కి autoimmunity చూస్తున్నాము. సో న్యూ కైండ్ ఆఫ్ autoimmune diseases we are seeing. One, viral trigger, దాంతో chronic immune overactivation could be one of the major reasons. Second reason, again, leaky gut, eating foods that body don't identify as food. ఇలాంటి 2 issues వల్ల కూడా మెన్లో ఈ మధ్య చూస్తున్నాం. మెన్లో హార్మోన్స్ ఆర్ నాట్ ద మెయిన్ థింగ్. మెన్లో ట్రిగర్స్ వచ్చేసి క్రానిక్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ స్ట్రెస్సర్స్ ఆర్ లీకీ గట్ మెయిన్. విమెన్లో హార్మోనల్ ఇష్యూస్ కూడా ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. ఎందుకంటే మనకి ఈస్ట్రోజన్ అనేది కూడా ఇంపార్టెంట్ హార్మోన్. ఈస్ట్రోజన్ అంటే ఉట్టేవో సైకిల్స్ రావడానికి, రిప్రొడక్టివ్ సిస్టమ్కి కాదు. విమెన్లో ఈస్ట్రోజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ హెల్త్ అండ్ వాస్కులర్ హెల్త్. కానీ ఈస్ట్రోజన్ 3 టైప్స్ ఉంటుంది. దాంట్లో మేజర్ ఒక మెటబోలైట్ బై ప్రోడక్ట్ 16-OH ఈస్ట్రోజన్ అంటాం. అది యూజువల్గా బాడీలో నుండి, బాడీ ఈజ్ స్మార్ట్, ఇట్ విల్ మేక్ షూర్ అది మంచిగా లివర్ డీటాక్సిఫై అయినప్పుడు అన్హెల్దీ కైండ్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ బాడీలో నుండి ఎలిమినేట్ అయిపోతాయి. కానీ వెన్ వీఆర్ నాట్ ఎక్సర్సైజింగ్, వెన్ వీఆర్ నాట్ ఈటింగ్ రైట్, ఆర్ వెన్ వీఆర్ నాట్ స్వెట్టింగ్ రైట్, ఆర్ వెన్ లివర్ ఫుల్ కెపాసిటీతో పని చేయనప్పుడు కొన్ని మెటబోలైట్స్ బాడీలో నుండి ఎలిమినేట్ అయిపోయినాల్సినవి ద లింగర్ అరౌండ్ within the body and they cause problems also sometimes. ఓకే. ఆల్రెడీ ఆటోఇమ్యూనిటీ ఉందని తెలిసింది, అండ్ దెన్ దానివల్ల చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇట్స్ లైక్ డ్రాపింగ్. సో ఇప్పుడు లైక్ మీరు చెప్పిన దాన్ని బట్టి టేక్అవేస్ ఏంటంటే, హార్మోనల్ హెల్త్ ఈజ్ లైక్ వన్ సిస్టమ్, గట్ హెల్త్ ఇస్ అనదర్ సిస్టమ్, టాక్సిన్స్ ఆర్ అనదర్ external triggers, ఇమ్యూన్ సిస్టమ్. వాట్ అంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి టు రివర్స్ ఇట్? అసలు రివర్స్ చేసుకోవచ్చా ఆటోఇమ్యూనిటీ ఉందని తెలిసిన తర్వాత? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఆర్ మోడిఫైబుల్
అంటే రెమిషన్ తెచ్చుకోవచ్చు, చాలా రోజులు సిమ్టమ్ రాకుండా చూసుకోవచ్చు. కానీ ఇట్ అగైన్ డిపెండ్స్. ఎండ్ స్టేజ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అయితే దెన్ ఆల్రెడీ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయిపోయాయంటే దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్, ఎడ్జ్ కేస్ సినారియో. అక్కడ రివర్స్ చేయడం ఇంపాసిబుల్. లేదు మిడిల్ స్టేజ్ వేర్ సిస్టమ్స్ ఆర్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ బట్ మేనేజింగ్ విత్ డ్రగ్స్ అన్నప్పుడు సిమ్టమ్స్ క్యాన్ స్టిల్ బీ మోడిఫైబుల్. నా నెక్స్ట్ స్టేజ్ రీసెంట్గా డయాగ్నోజ్ అయింది అంటే చాలా రోజులు సిమ్టమ్స్ రాకుండా మోడిఫై చేసుకోవచ్చు, పుష్ చేసుకోవచ్చు. లేదు ఎర్లీ స్టేజ్ సిమ్టమ్స్ ఇంకా రాలేదు కానీ టెస్ట్లలో పాజిటివిటీ ఉంది అంటే సమ్ టైమ్స్ ఒకేషనలీ ఇట్స్ రివర్సబుల్ అండ్ డెఫినెట్లీ మోడిఫైయబుల్. సో ఇప్పుడు ఈ మిడిల్ స్టేజ్ అండ్ ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆటోఇమ్యూనిటీ డిసీజ్ ఉంది అన్నప్పుడు దే గివ్ ఇమ్యూనిటీ సప్రెసెన్స్ లాంటి మెడికేషన్స్ ఇస్తారు కాబట్టి దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ ఏమి రావచ్చు ఇమ్యూనిటీ సప్రెసెన్స్ వేసుకోవడం వల్ల? సో బేసికలీ మోడరేట్ స్టేజ్ ఆర్ ఎండ్ స్టేజ్ సివియర్ స్టేజ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ బీ అండర్ అ రుమటాలజిస్ట్ consultation. So rheumatologist will look into the kind of autoimmune disease and decide ఏంటి బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్. ఇమ్యూన్ మాడ్యులేటర్స్ అంటాం, అవి కూడా ఉంటాయి. ప్రతిసారి ఇమ్యూనో సప్రెసెన్సే ఇవ్వాలని ఏం లేదు, కొన్ని డిసీజెస్కి ఇమ్యూన్ మాడ్యులేటర్స్ అంటాం. అంటే బేసికలీ ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేట్ అయిపోయినప్పుడు, అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాటిని రెగ్యులేట్ చేయడానికి, సింక్లోకి తేయడానికి ఇమ్యూన్ మాడ్యులేటర్స్ అని యూజ్ చేస్తారు. సో ఎట్ టైమ్స్ వాటితో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, బట్ అగైన్ రిస్క్ బెనిఫిట్ రేషియో, ఇఫ్ ద బెనిఫిట్ ఈస్ మోర్ దెన్ ద రిస్క్ దే యూజ్ ఇట్. ఇట్స్ ఇంపార్టెంట్ ఆల్సో. సో అలాంటప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కుడ్ బి బ్లడ్లో సెల్ లైన్స్ తగ్గిపోవడం కానీ, లేకపోతే స్కిన్ ఇష్యూస్ రావడం కానీ, హైపర్ సెన్సిటివిటీ కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉండడం కానీ, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కానీ వెరీ ఎర్లీ స్టేజ్ ఆటోఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఆర్ సమ్ టైమ్స్ సిమ్టమ్సే లేవు, ఓన్లీ బ్లడ్ టెస్ట్లో పాజిటివిటీ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఇమ్యూనో సప్రెసెన్స్ ఆర్ నాట్ నీడెడ్. ఆల్ వాట్ ఈస్ నీడెడ్ ఇస్ స్ట్రెస్ మేనేజ్మెంట్, హెచ్పి యాక్సెస్ని మళ్ళీ రెగ్యులేట్ చేయడము, లీకీ గట్ని కరెక్ట్ చేయడము, వైటమిన్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడము, అండ్ స్లీప్ అండ్ వేకప్ సైకిల్స్ని సెట్ చేయడము. ఇలాంటి ఫ్యూ థింగ్స్ చేసినప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఆర్ ఆఫన్ సమ్ టైమ్స్ రివర్సబుల్, సమ్ టైమ్స్ సిమ్టమ్ రాకుండా చాలా రోజులు మేనేజ్ చేయొచ్చు, సమ్ టైమ్స్ ఆటో యాంటీబాడీస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే. సో ఇప్పుడు లాంజివిటీ పర్స్పెక్టివ్లో ఆటోఇమ్యూనిటీ డిసీజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ రూమటాలజిస్ట్తో వర్క్ చేస్తూనే ఎట్లాంటి చేంజెస్ మీరు సజెస్ట్ చేస్తారు? కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తే ఐ థింక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 48-year-old విమెన్ ఉన్నారు. షీఈస్ గోయింగ్ త్రూ షాగ్రెన్స్ డిసీజ్ అంటాం, అది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. దానివల్ల ఏమవుతుందంటే డ్రై ఐస్ అండ్ డ్రై మౌత్ వస్తుంది. సో షీఈస్ ఇమ్యూనోమాడ్యులేటర్స్ పైన ఉన్నారు. సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి తన మెయిన్ ఇష్యూస్, నేను కొంచెం నా పనులు నేను చేసుకోగలగాలి, నాకు డైలీ ఇలా ఫెటీగ్గా లెగడం ఇష్టం లేదు, అస్సలు ఎనర్జీ ఉండట్లేదు, నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను, ఐ నీడ్ సపోర్ట్. అలాగే నాకు ఏ ఫుడ్స్ తీసుకోవాలి ఏవి తీసుకోవద్దు తెలియట్లేదు. స్టిల్ షీఈస్ యూజింగ్ రుమటాలజిస్ట్ ఇచ్చిన మందులు వాడుతున్నారు. అది వాడుతూ మనం లైఫ్ స్టైల్ చేంజెస్, స్లీప్ వేకప్ సైకిల్లో ఇంప్రూవ్మెంట్స్ తేవడము, అలాగే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడము, లీకీ గట్ని అడ్రస్ చేయడము, ఇవి చేస్తూ ఉన్నప్పుడు టాప్ చేంజ్ తను నోటీస్ చేసిందండి అంటే బెస్ట్ ఎనర్జీ. ఇప్పుడు ఆవిడ జుంబా క్లాసెస్లో కూడా జాయిన్ అయ్యి షీఈస్ అవుట్ పర్ఫార్మింగ్ హర్ పియర్స్. ఓకే, ఎనర్జీ ఇంప్రూవ్ అయింది, నెంబర్ ఆఫ్ టైమ్స్ తనకి ఏక్స్ అండ్ పెయిన్స్ వచ్చేవి తగ్గిపోయాయి, స్లీప్ బెటర్గా ఉంది. ఇది ఒకటి పక్కన పెడితే మళ్ళీ రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు రుమటాలజిస్ట్ తన సిమ్టమటాలజీని అడిగినప్పుడు వెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్, తన డోసెస్ కూడా తగ్గిపోయాయి. షీ వాజ్ ఆన్ స్టెరాయిడ్ ఎట్ దట్ ఇన్ టైమ్, స్టెరాయిడ్ డోస్ తగ్గిపోయింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది, అంటే ఫంక్షనాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఇంప్రూవ్ అయింది. సో దో యూర్ అన్ రుమటాలజిస్ట్ సపోర్ట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ చేంజెస్ చేసుకోనంత వరకు ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అవ్వదు. సో అండ్ వీ ఆల్సో అడ్వైజ్డ్ హర్ బ్రెత్ వర్క్ ట్రైనింగ్. సో మళ్ళీ హైపోథాలమస్ పిట్యూటరీ అడ్రినల్ యాక్సెస్ని రీట్రైన్ చేయడానికి, తన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ని రీట్రైన్ చేయడానికి, బాడీ కామ్గా ఫీల్ అవ్వడానికి ఎలాంటి బ్రెత్ వర్క్ తనకి యూజ్ అవుతుందో అది అగైన్ వీ ఎంకరేజ్ హర్ టు డూ. సో ఇవి చేసుకోవడం వల్ల తనకి బెటర్ అనిపించింది చాలా వరకు. దిస్ ఈజ్ వన్ కేస్ సినారియో. ఇంకో కేస్ సినారియోలో ఏంటి అంటే హషిమోటోస్ థైరాయిడైటిస్ ఉండింది. షీఈస్ వెరీ యంగ్, 32-year-old ఫీమేల్ అనమాట. ఇచ్చే సిమ్టమ్స్ ఏం లేవు, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వన్ థింగ్, అండ్ కంటిన్యూస్గా థైరాయిడ్ మెడికేషన్ డోస్ ప్రతి 3 monthsకి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ డోస్ పెరగడము, ఇదే జరిగిపోతుంది. ఇలా నేను ఎన్ని రోజులు ఎక్కువ డోస్ ఆఫ్ థైరాయిడ్ మెడికేషన్ వేసుకోవాలి? సరే అది వేసుకుంటే మరి నా సిమ్టమ్స్ బెటర్ అవ్వాలి కదా, థైరాయిడ్ మెడికేషన్
మెడికేషన్ డోస్ ఏమో పెరుగుతుంది, నాకేమో ఏం డిఫరెన్స్ అనిపించట్లేదు, నాకు అలాగే లో ఎనర్జీ ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని వచ్చారు. ఓకే, తనకు కూడా సిమిలర్ చేంజెస్ చేసాము. చేసిన తర్వాత ద ఫస్ట్ థింగ్ దట్ వీ నోటిస్డ్ ఇన్ హర్ వాస్ షీ హ్యాడ్ బెటర్ ఎనర్జీ అగైన్. నెంబర్ 2, మళ్ళీ థైరాయిడ్ మెడికేషన్ డోస్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం పడలేదు. నెంబర్ 3, యాంటీబాడీ లెవెల్స్, టీపీఓ యాంటీబాడీ లెవెల్స్ తగ్గిపోయాయి. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ హర్. లాట్ ఆఫ్ టైమ్స్ హషిమోటోస్ థైరాయిడైటిస్ ఉన్నప్పుడు చాలా స్టడీస్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ హషిమోటోస్ థైరాయిడైటిస్లో వైటమిన్ డి, సెలీనియం, జింక్ అనేది ఇమ్యూనోమాడ్యులేటర్స్గా పనిచేస్తాయి. ఆఫెన్ కొరిలేషన్ ఏంటి అంటే ఈ హషిమోటోస్ థైరాయిడైటిస్ ఉండి లో లెవెల్స్ ఆఫ్ డి, సెలీనియం, జింక్ ఉన్నప్పుడు ఈ మూడింటిని కరెక్ట్ చేసినప్పుడు చాలా వరకు వాళ్ళ సిమ్టమెటాలజీ ఇంప్రూవ్ అయ్యి థైరాయిడ్ యాంటీబాడీ లెవెల్స్ తగ్గిపోతాయి. స్టడీస్ ఆర్ దేర్. So it's important we correct these 3 things in them. Keep vitamin D, selenium, zinc always in a good status. Deficiency lo pokunda చూసుకోవడం crucial. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతకు ముందు కూడా ఇమ్యూనిటీ పైన, అలాగే స్లీప్ వేకప్ సైకిల్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని 2 different వీడియోస్ చేశాము. సో ఇఫ్ యూ వాంట్ టు డైవ్ మోర్ ఇన్ టు స్లీప్ ఆప్టిమైజేషన్ దెన్ వాచ్ దిస్ వీడియో. ఆర్ యూఆర్ ట్రయింగ్ టు బిల్డ్ యువర్ ఇమ్యూనిటీ, మీ ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఇంతకుముందు పాస్ట్ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాము. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ని మీ అందరి కోసం సింప్లిఫై చేస్తూ ఎవ్రీ వీక్ వీడియోస్ చేస్తున్నాము. సో ఇవి మిస్ అవ్వద్దు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతా తుల్లాస్ ఛానల్.